చిత్తూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మౌలి జన్మదిన వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగరంలోని 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మౌలి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో రోగులు వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కన్నికాపురంలో తన అభిమానుల నడుమ భారీ కేక్ను కట్ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేస్తారు. స్థానిక ప్రజలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మౌలి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేసేటువంటి సేవలను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా ప్రజలకు తోచిన సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నగరంలో పలు చోట్ల అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కరుణ, కరసిద్ధ, రెడ్డికుంట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మా వార్డు ప్రెసిడెంట్ మౌలి, మాది 6వ వార్డు, పుట్టినరోజు సందర్భంగా మా ఏరియా కనికాపురానికి అన్నదానం చేసి మేము అన్నదానం చేసాము, కేక్ కట్ చేసాము. మౌలి నిండు 100 ఏళ్ళు బాగుండాలని ఆశీర్వదిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండే ప్రజలందరూ వచ్చారు, కలుసుకున్నారు, చీరల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కలుసుకున్నారు. ఈ ప్రోగ్రామ్కి చాలా థ్యాంక్స్ మౌలి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అన్నదానాలు కానీ, ఈ శారీస్ డిస్ట్రిబ్యూషన్ కానీ చాలా చోట్ల జరిగింది. వీటిల్లో కొన్ని నన్ను అభిమానించే వాళ్ళు, మా బలిజ సంఘం వాళ్ళు, వివిధ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది పాల్గొని వాళ్ళు స్వతంత్రంగా అన్నదానం చేసిన దానికి, నాకు ఇంత సపోర్ట్ చేసిన దానికి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి, నా బంధుమిత్రులకి, నా స్నేహితులు జగాకి, మరియు 6వ వార్డు కమిటీ సభ్యులకి, నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారిని చూసి ఎంతో కొంత సేవ చేయాలి, ఆయనంత సేవ చేయలేకపోయినప్పటికీ ఆయన్ని చూసి, ఆయన దగ్గరే ఉంటూ ఆయన్ని చూసి నేర్చుకున్న దాంతో సేవ చేయాలి జనాలకి అనే దాన్ని మేము చాలా బాగా నేర్చుకున్నాము. అందులో భాగంగానే ఈ సేవా కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ వృద్ధాశ్రమంలో వాళ్ళకి భోజనాలు అందించడం కానీ, ఈరోజు రాత్రి తపోవనంలో వాళ్ళకి అందించడం కానీ, ఇలాంటి ప్రోగ్రాంలు చాలా జరుగుతాయి. నన్ను ఆశీర్వదించి నాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.